హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 నామినేషన్స్ అయిపోయాయి. ఇక ఓటింగ్ లైన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ వారానికి మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? ఎవరిని హోమ్లోంచి బయటికి పంపించడానికి చూస్తున్నారు? భరణి గారి బిగ్ బాస్ ఫ్యామిలీ మొత్తం ఈసారి ఓటింగ్ ఎలిమినేషన్లో ఉంది. వీళ్ళల్లో మీరు ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ఎవరికి ఓటు వేయకూడదు, బయటికి పంపించేయాలి అని అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఈసారి నామినేషన్ కానీ ఓటింగ్స్ కానీ చాలా రచ్చరచ్చగా జరిగాయి అనుకోవచ్చు. అసలు భరణి గారికి 2 కూతుళ్ళు ఉన్నారని, 2 రిలేషన్ పెట్టుకుంటున్నారని అసలు ఎవరు ఎలా క్రియేట్ చేస్తున్నారు కావట్లేదు. ఒక ఆమెమో చెల్లి అంటది, ఒక ఆమెమో నాన్న అంటది. సరే, ఇక డైరెక్ట్గా నామినేషన్స్లోకి వచ్చేస్తే ఆయేషా డైరెక్ట్గా తనుజాని టార్గెట్ చేసింది. ఎందుకు చేసింది? బయట వీళ్ళది నెగిటివ్గా పోతుందని చెప్పి నామినేషన్ చేసింది. నాన్న 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 అంటూ సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి తను డైరెక్ట్గా నామినేట్ చేసింది ఆయేషా. కానీ బయట జరిగేది ఏంటి? వాళ్ళిద్దరు బాండింగ్ చాలా పాజిటివ్గా పోతుంది. అండ్ తనూజ చాలా ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది. అది నచ్చకి తన ఫస్ట్ టార్గెట్ తనూజాని ఎలిమినేట్ చేసింది. తనూజ కూడా ఏం తక్కువ తినలేదు. తనుజ కూడా బాగా రిప్లై ఇచ్చింది ఆయేషాకి. నువ్వు 1 నిమిషంలోనే బాల్ కోసం అంత ఏడ్చావు కదా, మరి నేను సిన్సియర్గా నాకు నాన్న అనే రిలేషన్ ఉంటుంది అని చెప్పి తనుజ కూడా బాగానే రివర్స్ తిరిగింది. ఇక ఇమ్ము కానీ అసలు ఈ సీజన్ మొత్తంలో ఈ సోమవారం నుంచి కుట్ర మొత్తం తనుజ చుట్టూ తిరుగుతుంది. ఏంటంటే తనుజతో ఇమ్ము బాగుంటాడు, కానీ వెనకాల వెళ్ళి తనుజ గురించి బ్యాడ్గా చెప్తాడు. తనుజతో రీతు చౌదరి ముందుగా బాగుంటుంది, కానీ వెనక్కిళ్ళి బ్యాడ్గా మాట్లాడుతుంది. తనుజతో దివ్య బాగుంటుంది, కానీ వెనక్కిళ్ళి బ్యాడ్గా మాట్లాడుతుంది. సంజన బాగుంటుంది, కానీ వెనక్కిళ్ళి బ్యాడ్గా మాట్లాడుతుంది. భరణి గారు ముందు బాగుంటారు, వెనక్కిళ్ళి నేను తన కోసం సాక్రిఫైస్ చేస్తున్నాను అంటారు. ఇక మొత్తం బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ తనుజానే టార్గెట్ చేస్తున్నారు. అది ఎందుకో ఏంటో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఒక 2, ఎవరు? ఆయేషా, చిట్టి పికిల్స్ రమ్య అండ్ శివనా సాయి, వీళ్ళ ముగ్గురు, సాయి అండ్ గౌరవ్ కూడా, వీళ్ళు 4 తనుజని టార్గెట్ చేశారు. ఇంతమందిని టార్గెట్ తట్టుకొని తనుజ ఎలా పైకి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇక ఓటర్స్ మీదే తను ఆధారపడాలి, బయట ఉన్న ఓటర్స్ మీదే. లోపల తన గేమ్ తను ఆడుకుంటూ తను నిజంగానే రిలేషన్ ఒక నాన్నగా అనేది తను చూపిస్తుంది. తన క్యారెక్టరే అంతా కదా. తను మోసం చేసింది, నటిస్తుంది, సీరియల్ యాక్టర్ చేస్తుంది. సీరియల్ యాక్టింగ్ ఎన్ని రోజులు చేస్తారు? 4 రోజులు చేస్తారు, 2 నెలలు చేస్తారు, చేస్తూనే ఉంటారు. బిగ్ బాస్ మొత్తం అసలు ఆ క్యూట్నెస్ మొత్తం వీళ్ళ దెబ్బతో తనకున్న క్యూట్నెస్ అంతా పోయింది. ఏం చేస్తే ఏమనుకుంటారా అనే ఒక భయం పట్టుకుంది తనూజకి. ఇక ఓటింగ్ లిస్ట్లోకి వస్తే ఎందుకో తనూజ ఈసారి చాలా వెనకబడిందనే అనుకోవాలి. తనూజ 3వ స్థానంలో ఉంది ఓటింగ్లో. అసలు ఇక్కడ అందరూ నటించేవాళ్ళే. ఇమ్ము ఇప్పుడిప్పుడే తన ట్రూ ఫేస్ బయటపడుతున్నాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తనూజ గురించి కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి చెప్తున్నాడు ఇమ్ము. ఇక కళ్యాణ్ చూస్తే తనని ఇష్టమంటాడు, తన వెనకాల కామెడీ చేస్తాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ముందు తనూజాని కామెడీ చేస్తాడు. అసలు వీళ్ళందరూ తనూజాతో ఆడుకుంటున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక రీతు చూస్తే తను ఎందుకు బాధపడుతుందో తెలియదు, ఎందుకు అరుస్తుందో తెలియదు, ఎందుకు చేస్తుందో తెలియదు. ఇక తన ముందేమో ఒక రకంగా నా ఫ్రెండ్ అంటది, తన వెనకాల ఇమ్మో దగ్గరికి వెళ్ళి, లేకపోతే డిమాండ్ దగ్గరికి వెళ్ళి, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాడ్గా మాట్లాడుతుంది. ఇక రమ్య అయితే ఆల్మోస్ట్ నిన్న వీడియోలో చెప్పాను, డైరెక్ట్గానే రమ్య, మాధురి ఈ విషయం గురించి నాగార్జున గారు అడిగితే బాగుంటుంది. ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని బ్యాడ్గా ఒక పెద్ద ఛానల్లో బ్యాడ్గా చేయటం ఎంతవరకు కరెక్టో నాగార్జున గారు అడిగి ఇది చూపిస్తేనే ఈ షోకి ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. లేకపోతే ఇలాంటి దాన్ని తీసేస్తే నాగార్జున గారు వేస్ట్ అనిపిస్తుంది హోస్ట్గా. సంజన, రీతు, భరణి, దివ్య, ఇక మొత్తం హౌస్లో ఉన్న వాళ్ళంతా ఎందుకు తనుజని టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఓటింగ్ లిస్ట్లోకి వస్తే పవన్ డిమాండ్ హైలో ఉన్నాడు, 2nd సుమన్ ఉన్నాడు, 3rd తనుజ ఉంది. ఈసారి ఓటింగ్ లిస్ట్లో మన భరణి గారు చాలా తగ్గిపోయారు. 5th and 6th స్థానంలో ఉన్నారు దివ్య అండ్ భరణి గారు. ఈసారి తనుజ ప్రతిసారి ఓటింగ్ లిస్ట్లో ఫస్ట్ ఉండేది. ఈసారి ఎందుకు ఓటింగ్ లిస్టు తారుమారైంది, ఓట్స్ ఎందుకు వేయట్లేదు అర్థం కావట్లేదు. అంటే ఈ ఓటింగ్ మీద వైల్డ్ కార్డ్ ప్రభావం ఏమన్నా ఉందా లేకపోతే ఏంటో అర్థం అవ్వట్లేదు. కానీ
డిమాండ్ పవన్కి మటుకు ఓటింగ్స్ చాలా బాగా పడుతున్నాయంటే బయటికి వెళ్ళిన శ్రీజ, ఇక ప్రియ వీళ్ళ ఫ్యాన్స్ వల్ల కానీ, లేకపోతే కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు డిమాండ్ పవన్కి వేస్తున్నారా లేకపోతే తనూజకి వేస్తున్నారా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే డిమాండ్ పవన్ కూడా వాళ్ళ ఫ్రెండే కాబట్టి ఓటింగ్ ఏమన్నా అటు వెళ్తుందా అనేదే ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఏది ఏమైనా కానీ తనూజ అమాయకమైన అమ్మాయి. తన మనసులో ఏముందో అది చెప్పేస్తుంది, అరిచేస్తుంది, ఈ మనసులో బాధ వస్తే ఏడ్చేస్తుంది. ఇంతకు తప్పించి తనకి నటించడం కానీ ఏది కానీ రాదు. నేనేమో తనూజ ఫ్యాను అది ఇదని చెప్పట్లేదు, బట్ తను తీరు చూస్తే తను బయట షూటింగ్ విషయాల్లో కూడా తన వీడియోస్ చూస్తే అలానే ఉంటాయి. ఇప్పుడు హౌస్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. తనేమి సీరియల్ యాక్టింగ్ అవి చేయట్లేదు. ఇక తను చిన్న చిన్న విషయాన్ని కూడా రాంగ్గా అపార్థం చేసుకుంటుంది. నిన్న లైవ్లో రీతు గురించి డిమాండ్ నాకు ప్రోటీన్ పౌడర్ ఇస్తున్నారని నీకు బాధపడుతున్నావా, ఇలాంటి సిల్లీ థింగ్స్కి బాధపడతా అంటే తెలియకుండా అమాయకత్వంతో మాట్లాడుతుందో తెలియదో కానీ ఇలా ఫ్రెండ్స్ని కొంచెం ఇచ్చేస్తుంది అనమాట. కొన్ని మైనస్లు ఉన్నాయి కానీ హౌస్లో అందరితో పోల్చుకుంటే తనూజని బెస్ట్ అంటాను నేను. ఓటింగ్ గురించి నా అభిప్రాయం. ఇక భరణి గారు కూడా నిన్న చాలా అంటే చాలా చేశారు. అందరి దగ్గరికి వెళ్ళి కూర్చొని అందరి మాటలు వినేసి ఇక కూతుళ్ళని పక్కన పెట్టాలి అని ఒక థాట్ ప్రాసెస్కి వచ్చేసి ముందు రీతుతో దివ్య దగ్గరకు వచ్చి నువ్వు రీతుతో ఎందుకు మాట్లాడావు, ఎందుకు అట్లా నవ్వుతూ మాట్లాడుతున్నావు, ఎందుకు అంత బాగా మాట్లాడుతున్నావు అని దివ్యతో అన్నాడు. నన్ను ఏ రీజన్ లేకుండా నామినేట్ చేసింది, నిన్ను దోశ అని పెట్టుకొని నామినేట్ చేసింది. అలాంటి అమ్మాయితో నువ్వెలా అంత ఫ్రీగా మాట్లాడుతున్నావు, నాకు బాధ అనిపిస్తుందని దివ్య దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అక్కడ కొంచెం సేపు సెంటిమెంట్ జరిగింది. తర్వాత తనూజను కూడా పిలిచి, తనూజ నా గురించి మీ ఇద్దరు బాగా అందరి నోళ్ళలో నానుతున్నారు అంటే ఇప్పుడు ఏం చేద్దాం నాన్న, మనం రిలేషన్ కట్ చేద్దామా అంటే మనం ఒకళ్ళు ఇక్కడ తనూజ బాగా నచ్చింది అంటే వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారని రిలేషన్ కట్ చేస్తామా, మనం ఒకవేళ కట్ చేసినా కూడా దానికి కూడా అనుకుంటారు ఇప్పుడు దివ్య అయిపోయింది, తనూజ అయిపోయింది, ఇంకెవరున్నారు అని కూడా అనుకుంటారు. మనది జెన్యూన్ అయితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేనైతే ఇలానే ఉంటాను, ఎవరేమన్నా కూడా మీరు నా నాన్న ఇది ఇలా మాట్లాడుతుంది అనమాట. నేను ఇంకా వాళ్ళు ఎక్కువ అంటున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తాను, ఏమనుకుంటున్నారో నేను ఇంకా నన్ను నాన్న అంటున్నారు కాబట్టి ఇంకా నేను వాళ్ళ ముందు ఇంకా మిమ్మల్ని నాన్న అని ఇలానే పిలుస్తాను, ఏం చేస్తారో చేసుకోండి అని తనూజ చెప్పింది. నాది జెన్యూన్ బంధం అయినప్పుడు నేను ఎవరికి భయపడను. అది కాదమ్మా బయట నా గురించి టాక్ వస్తుందంటే అంటే మీరు ఇప్పుడు మాట్లాడాలి అనుకోవట్లేదా, మాతో రిలేషన్ కట్ చేసుకుంటున్నారా, వాళ్ళకి వీళ్ళకి భయపడి అసలు వాళ్ళు వీళ్ళ మాటలు ఎందుకు మైండ్లోకి ఎక్కించుకుంటున్నారు అని చెప్పి తనూజ ఒక లెవెల్లో వాళ్ళ భరణి గారికి క్లాస్ పిక్తి. మీరేమన్నా అనుకోని నాన్న, నా బంధం మాత్రం ఇది ట్రూ, నేను ఇలానే ఉంటాను, నేను మీతో ఇలానే ఉంటాను అని చెప్పింది. ఇక్కడ మటుకు తనూజ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక దివ్య కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాటలు వినేసి ఆ మాటలతో నా రిలేషన్ కట్ చేసుకుంటున్నారా, నాతో మాట్లాడటం మానేశారా అంటే కాదు నువ్వు రీతుతో మాట్లాడుతున్నావు అంటే రీతుతో అయితే నామినేషన్ చేసిన వాళ్ళతో మీరు మాట్లాడట్లేదా, ఇప్పుడు రీతు వస్తే మీరు మాట్లాడంటే మాట్లాడటం వేరు, పగలబడి నవ్వటం వేరు అంటే రాత్రి ఆ రీతు ఒక్కటే లేదు 5 మంది అంటే అర్ధరాత్రి వీళ్ళ గెస్సుగుసల్లో ఒక 2-3 గంటల రోజు 2-3 అయ్యేదాకా మాట్లాడుకున్నారంట. అది మనకి చూపించలేదు బట్ అక్కడ చెప్తుంటారు. బాగా వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడతా అది కూడా పెద్ద టాపిక్ అయింది. మాధురి గారు ఓ రేంజ్లో మీరు లైట్లు ఆపేస్తే మాట్లాడకూడదు అది ఇదని చెప్పి ఆమె ఏదో బిగ్ బాస్ హౌస్కి వచ్చినట్లేదు, ఏదో వాళ్ళ అత్తగారింటికి వచ్చి అందరికీ ఆర్డర్లు వేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ మాధురి గారు. ఏం చేస్తారో ఏమో. కళ్యాణ్కి అసలు ఏమైందో ఏంటో తెలీదు, వైల్డ్ కార్డ్స్ చుట్టూ తిరుగుతాడు, వాళ్ళ చుట్టూ తిరుగుతారు, ఏమో ఎలా జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు. బట్ తనుజ మాత్రం ఈసారి ఓటింగ్లో చాలా వెనకబడిందని చెప్పాలి. మీరేమనుకుంటున్నారో చెప్పండి. అసలు భరణి గారి కుటుంబంలో ఏ కూతురు పోతుందో, ఏ కూతురు ఉంటుందో, ఏ నాన్న వెళ్ళిపోతాడో, అందరూ ఒకేసారి కుటుంబాన్ని మొత్తం నామినేషన్లో పెట్టారు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు. చూద్దాం. ఇక ఇదండి ఓటింగ్ లిస్ట్. ఓటింగ్ గురించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఆయేష మాత్రం పక్క ప్లానింగ్తో వచ్చింది, ఇది మాత్రం నిజం. ఆయేష, చిట్టి పికిల్స్ వీళ్ళందరూ ఒక మనిషిని
ఒక ఆడపిల్ల గురించి అంత చెడ్డగా మాట్లాడటం మాత్రం బిగ్ బాస్లో అస్సలు నచ్చలేదు. వీళ్ళు ఇంకొకళ్ళ గురించి మాట్లాడటం అనేది. సరే చూద్దాం ఎవరుంటారో ఎవరు పోతారో, అంతే కదా. ఇక మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్తో రేపు ఎల్లుండో ఇంకొక వీడియో పెడతా. బాయ్ ఎవ్రీవన్.